దాంతో కైకేయి, "నువ్వు నాకు ఒకప్పుడు 2 వరాలిస్తున్నా కోరుకో అని చెప్పావు. అవి నేను అవసరం అయినప్పుడు వాడతా అని చెప్పా. ఈరోజు నాకు అవి కావాలి. అందులో మొదటిది భరతునికి యువరాజు పట్టాభిషేకం చేయాలి. రెండవది రాముడు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలి." కైకేయి పర్ఫెక్ట్‌గా 14 ఏళ్ళే ఎందుకు అడిగింది అంటే, ఇది తన మందర ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అడిగింది. ఎందుకంటే కైకేయికి ఇంత గొప్ప ఆలోచనా శక్తి లేదు. అది కూడా రాముడిని యాగం చేయాలని చెప్పేసి ఇంత గొప్పగా ఆలోచించదు. ఈ 14 ఏళ్ళు అడగటానికి కారణం ఏంటి అంటే, జనరల్‌గా త్రేతాయుగంలో ఒక పరిపాలించే రాజు తన రాజ్యానికి 14 ఏళ్ళు దూరంగా లేదా రాజ్యం బయట నివసిస్తే తను ఆ రాజ్య సింహాసనం మీద కూర్చునే హక్కు కోల్పోతాడు. ఇది త్రేతాయుగం కాలంలో ఉన్న రూల్. ఇక ఆ రాత్రి గడిచింది. రాముడు ఇక్కడ రాజ్య పట్టాభిషేకం కోసం రెడీ అవుతున్నాడు. ఒకసారి తన తండ్రి గారిని కలిసొద్దామని చెప్పేసి దశరథుడి దగ్గరికి వచ్చాడు. అప్పటికి తను భూమి మీద కదలకుండా పడుకున్నాడు. తన పక్కనే కైకేయి నుంచుంది. వెంటనే రాముడు, "అమ్మా, నాన్నగారు ఎందుకని అలా పడుకున్నారు? ఏదైనా సమస్య లేదా నేనేమైనా చేయకూడని తప్పు చేశానా?" వెంటనే కైకేయి, "మీ నాన్నగారు నాకు 2 వాగ్దానాలు చేశాడు. ఒకటి, భరతునికి యువరాజు పట్టాభిషేకం చేస్తా అని చెప్పాడు. 2, నిన్ను 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళమని చెప్పాడు. ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని చెప్పి మీ నాన్నగారు ఆలోచిస్తున్నాడు." కైకేయి తన మనసులో రాముడు ఏమైనా అడుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంది. కానీ రాముడు, "ఓ అవునా, ఇంత చిన్న విషయం కోసమా నాన్నగారు బాధపడేది? సరే, తనకి ఎలాగనిపిస్తే అలాగే జరగనివ్వండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కైకేయి మందిరం నుంచి రాముడు తన తల్లి కౌసల్య దగ్గరికి వెళ్తున్నాడు. అప్పటికి కౌసల్య రాముడి యొక్క పట్టాభిషేకం కోసం ఒక యజ్ఞం సిద్ధం చేసింది. అప్పటికి రాముడు తన